హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. సో ఈ రోజు మనకు చాలా ఇళ్లలో మనం ఆల్రెడీ ఎవ్రీడే చేసుకుంటూ ఉంటాము. అదేంటంటే కొందరు సాంబార్ అని పిలుస్తారు, మరి కొందరు పప్పు పులుసు అంటారు. ఆ ప్రతి స్టేట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా పిలుస్తుంటారు. అయితే మేమైతే దీన్ని సాంబార్ అంటాము తెలంగాణ సైడ్ లో. సో ఇది చేసే తరిగా ఏంటి నేను మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. సో మీరు కూడా ఇలాగే చేసుకుంటారు, నాకు కామెంట్స్ లో ప్లీజ్ చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. పప్పు, ఇది మన కందిపప్పు. ఈ కందిపప్పులో నేను ఒక కప్పు పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి ఇప్పుడు మంచిగా మనం వాష్ చేసుకుందాం. సో ఇక్కడ కందిపప్పు పెసరపప్పు రెండు యాడ్ చేసుకొని నేను వాష్ చేసుకున్నా. వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను సాంబార్ కోసం ఏమేం వెజిటేబుల్స్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. కాకపోతే కొన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉంటే బాగుంటుంది అని ఉన్నందుకు, ఎందుకు మనము చింతపులుసు పోస్తాం అందులో కాబట్టి మనకు కొన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బెండకాయ మిస్సింగ్ ఉంది. మీకు బెండకాయ ఉంటే గనక మీరు బెండకాయ కూడా వేసుకోండి తప్పకుండా. నా దగ్గర కూడా వంకాయలు, ఈ డ్రమ్ స్టిక్స్, ఇది వచ్చేసి పంకిన్, టమాటోస్, క్యారెట్ అండ్ కొన్ని ఫ్రెంచ్ బీన్స్ చూస్తున్నారా? ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. మధ్యలో నేను కొన్ని ఆనియన్ తీసుకున్నా, అంటే మనం తాలింపు కోసం, అండ్ పచ్చిమిర్చి తాలింపు వెళ్తాయి. ఈ కరివేపాకు కూడా తాలింపు వెళ్తుంది. తీసుకున్న వెజిటేబుల్స్ అని కూడా చూస్తున్నారా, నేను ఇవన్నీ తీసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా కొంచెం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, పొటాటో అన్నా లేకుంటే లేడీస్ ఫింగర్ అన్నా. ఓకే, దాంతో ఇప్పుడు మనం చేసేది సాంబార్ కాబట్టి అందులో కొంచెం పులుపు ఉంటే బాగుంటది కాబట్టి నేను చింతపండు వేసుకుంటున్నాను. ఈ చింతపండు కొంచెం వేడి నీళ్ళలో మీరు నానబెట్టి నూనె అండ్ పసుపు వేసుకోవాలి. ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తీసేయండి, తీసేసి బయటకు పడేయండి. సో దాట్ మనకు వెజిటేబుల్ కుక్ అయ్యి మళ్ళీ సాంబార్ చేసేటప్పుడు దానికి పైన అలా పేలదు. ఈ పప్పుని ఇప్పుడు ఓ 4 సీటీలు వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను దీనికి ఆల్రెడీ. ఆల్మోస్ట్ 4 కన్నా ఎక్కువనే అయ్యాయి. సో ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పప్పు సాంబార్ ప్రొసీజర్కి వస్తున్నాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి మెంతులు బ్యాలెన్సింగ్ కి. నేను మిరపిత్తులు కూడా వేసుకుంటున్నా. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్, పసుపు, ఇప్పుడు నేను యాడ్ చేసుకునే దాంట్లో ముందుగా క్యారెట్ వేసుకుంటున్నా. ఏ వెజిటేబుల్స్ కి అయితే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందో అవి ముందుగా వేసుకుంటే బాగుంటుంది. వంకాయలు, డ్రమ్ స్టిక్స్ కూడా వేసేసుకుంటున్నాను. పంకిన్, బీన్స్ వేసుకుంటున్నా. కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. మనం పప్పులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం చూసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. కలుసుకోండి చక్కగా. తర్వాతే మీరు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సాంబార్ మసాలా యాడ్ చేస్తున్నాను.
సాంబార్ మసాలా ఏంటంటే ఇది మనకు ఆల్రెడీ షాప్ లో దొరుకుతుంది. లేకపోతే మీకు ఒకవేళ హోమ్ మేడ్ ఉన్నా కానీ మీరు అది యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ కారం. మీ కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పులుపు డామినేట్ కాకుండా చూసుకోండి. పులుపు కొంచెం ఉంటేనే బాగుంటుంది సాంబార్. సో ఇందులో నేను ఇప్పుడు కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఉడకాలి. ఇప్పుడు కొంచెం ఉడికేంత వరకు, అంటే ఈ డ్రమ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉడికేంత వరకు, ఈ గింజలు కూడా ఉడికేంత వరకు మీరు ఉంచుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపులుసు యాడ్ చేసుకుందాం. చింతపులుసు కూడా మీరు ఎలా తింటారో అలా. మేమైతే కొంచెం పులుపు ఎక్కువ అనేది తింటాం కాబట్టి నేను కొంచెం బాగానే పోసాను. చూసుకోండి మీరు ఇక్కడ ఇలా ఉంది. చూసారా, ఇలా మెత్తగా కావాలి పప్పు. అప్పుడైతేనే మనం అందులో వేసుకున్నప్పుడు బాగుంటుంది సాంబార్లో. కుంటున్నాను. నేను ఇందులో నీళ్లు కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం రేపటి వరకు మళ్ళీ థిక్ గా అయిపోద్ది కాబట్టి కొన్ని నీళ్లు యాడ్ చేస్తున్నాను. నేను కన్సిస్టెన్సీ ఇలా ఉంచుకున్నాను. చూసారా, వెజిటేబుల్స్ ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదండి సాంబార్ రెసిపీ. చూసారా మీరు? మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ అండి అందరికి.